నమస్తే ఏటీవీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ కూల్చివేతల కూటమికి స్వాగతం. కూటమికి అధికారాన్ని ఇచ్చిన ప్రజలు మంచి పరిపాలనను ఆశించారు. కానీ కూటమి ప్రభుత్వం తమ అహంకారపూరిత చర్యలతో వైసీపీని అణచివేసే చర్యలతో కూల్చివేతల పర్వాన్ని మొదలుపెట్టింది. ప్రజలు కోరుకున్నది ఇది కాదు. అభివృద్ధి, రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అవి మరచి పనికిరాని కూల్చివేతన పనులు చేపట్టింది. ఇంత జరుగుతుంటే వైసీపీ సీనియర్లు ఎక్కడా అనే ప్రశ్న అందరికీ ఎదురవుతుంది. వైసీపీ ఇప్పుడు విపక్షంలో ఉంది. దానికి మించి సవాళ్లు ప్రతిరోజు ఎదుర్కొంటోంది. ఇటువంటి కష్టకాలంలో సీనియర్లు మౌనం పాటిస్తూ పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఏపీలోని వైసీపీ పార్టీ ఆఫీసులు అన్నింటికీ నోటీసులు జారీ చేసి వారంలోగా సంజాయిషి ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటాము అని అధికారులు చెబుతున్న నేపథ్యంలో సీనియర్లు ధీటుగా రంగంలోకి దిగి రిప్లై ఇచ్చి ఉండాలి. కానీ ఉత్తరాంధ్రలో చూస్తే సీనియర్లు చాలా మంది ఉన్నా ఎందుకో సైలెంట్ అయిపోయారు. అసలు వారంతా ఎన్నికల ఫలితాల నుంచే మౌన ముద్రలో ఉన్నారు. ఏ అవసరమైనా దేని గురించి మాట్లాడాల్సిన విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాత్రమే సిద్ధంగా ఉంటున్నారు. ఆయనే అడుగు ముందుకు వేసి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. టీడీపీ భవనాలు అన్నీ సక్రమమా అని నిలదీశారు. తమ పార్టీ ఆఫీసుకు అంటించిన నోటీసుల మీద ఆయన ఫైర్ అవుతూ కక్ష సాధింపు చర్యలు ఉంటే దానికి భారీ మూల్యం తప్పదు అని హెచ్చరించారు. 2016లో ఒక జీవో ఇష్యూ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి భూములు కేటాయించాలంటే ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏం ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి అనేటువంటి దాని మీద వాళ్ళకు జీవో ఇష్యూ చేయడం జరిగింది 2016లో. దాన్ని బేస్ చేసుకొని మొన్న 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. అందులో భాగంగా విశాఖపట్నానికి కూడా ఈరోజు ఈ ఎండాడిలో ఈ 2 ఎకరాల భూమిని కూడా 33 సంవత్సరాల లీజుకి కేటాయించేటువంటి కార్యక్రమం చేశాం. 2022లో అలాట్మెంట్ అయినటువంటి కార్యాలయం స్థలం 2023 నాకు తెలిసి బహుశా ఫిబ్రవరి మార్చి నెలల్లో ఆ రోజు నిర్మాణాన్ని మొదలుపెట్టడం జరిగింది. 2023 ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ కూడా ఉడాకి అప్లై చేసేటువంటి కార్యక్రమం చేశాం. సో చేసిన తర్వాత నిన్న మొన్నటి నుంచి ఎవరో కంప్లైంట్ పెట్టారని, దీన్ని పర్మిషన్ లేకుండా నిర్మాణం చేస్తున్నారని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు వార్తల్ని ప్రొపగండా చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇది 2023లో అప్లై చేసినటువంటి దానికి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్లాన్ అప్రూవల్ కోసం 16 లక్షల రూపాయలు, 15,63,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బు ఇది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో గొంతు కలిపిన మరో మాజీ మంత్రి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీదిరి అప్పలరాజు. ఆయన టీడీపీకి శాపాలే పెట్టారు. కూల్చివేతలు అంటూ పాలన మొదలుపెట్టిన మీకు చివరికి కూల్చివేతే మిగిలిపోతుంది అని, మీ ప్రభుత్వం ఓటమికి సిద్ధంగా ఉండాలి అని హెచ్చరించారు కూడా. తాము చేసిన మంచి కార్యక్రమాల మీద కూడా బురద చల్లుతూ సచివాలయాల మీద, ఆర్బీకే సెంటర్ల మీద దాడులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులు నాశనం చేయటం ఏ రకమైన విధానము అని సీదిరి గట్టిగానే ప్రశ్నించారు. వీరితో పాటు ఎమ్మెల్సీలుగా ఛాన్స్ ఇచ్చిన ఒకరిద్దరు నేతలు మీడియా ముందుకు వస్తున్నారు. చాలా మంది అయితే ఎందుకు వచ్చిన తంట అనుకుంటున్నారో, లేక కూటమి ప్రభుత్వంతో ఆదిలోనే తగువు దేనికి అనుకున్నారో తెలియదు కానీ సైలెన్స్ ని కొనసాగిస్తున్నారు. పార్టీ ఆఫీసుల మీదే గురిపెట్టి అధికార పక్షం ముందుకు వస్తూ ఉంటే ఆత్మలాంటి పార్టీని కాపాడుకోవటం కంటే ముఖ్యమైన సందర్భం వేరేది ఉంటుందా అని వైసీపీలో మిగిలిన వారు అంటున్నారు. ఫలితాలు వచ్చి 3 వారాలు కాలేదు, అప్పుడే తెల్ల జెండా చూపిస్తే 5 ఏళ్ల పోరాటం ఎలా అని కూడా వైసీపీలో చర్చకు తెరలేస్తోంది. ఏమిటిది? కార్యాలయాలు కూర్చేస్తారా? నోటీస్ ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మీ చట్టంలోనే ఉంది కదా, సిఆర్డిఏ చట్టంలో నోటీస్ ఇచ్చి ఫైనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తప్ప మీరు ఆక్రమణ తొలగించకూడదని చెప్పి, మరి అలాగే మీరు కూల్చేస్తారు? చట్టానికి అతీతులా? నేనైతే ఈ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయటం,
పార్టీ కార్యాలయాలు కూల్చివేయడం అనేటటువంటి అంశం ఏదైతుందో దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పబడి ఉన్నాయన్నటువంటి దానికి నేనైతే చాలా చింతిస్తున్నాను. ప్రజలు వేసినటువంటి ఓటుకి ఈరోజు విలువ లేకుండా చేసేస్తున్నారని నేనైతే చాలా బాధపడతాను. అధికారంలో ఉంటే అంతా మనదే అని, ఓడిపోతే ఏదేమైతే మాకెందుకు అనుకునే నాయకులు పార్టీని బలోపేతం చేయలేరు. సీనియర్లు ముందు నిలిచి పార్టీ మనుగడను కాపాడాల్సింది పోయి మిన్నకుండటం బాధించే విషయం. ఇకనైనా వైసీపీ సీనియర్లు మౌనం వీడాలి, వారి గళం విప్పాలి, ప్రజల్లోకి రావాలి, ప్రజల సాధక బాధకాలు పంచుకోవాలి, పట్టించుకోవాలి. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలపై ఉద్యమించాలి. అప్పుడే వైసీపీకి మళ్ళీ పునర్వైభవం సాధ్యమవుతుంది. లేకపోతే మిమ్మల్ని పార్టీ మర్చిపోతుంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.